అందరికీ హలో మరియు మా ఛానల్ బాలీవుడ్ సినిమాకి తిరిగి స్వాగతం మరియు నా తెలుగు సినిమా సమీక్షకు స్వాగతం. ఈ వీడియోలో మేము తాజా విడుదలలను అన్వేషించడానికి, మా ఆలోచనలను పంచుకోవడానికి మరియు మీకు టాలీవుడ్ ప్రపంచం గురించి అంతర్దృష్టులను అందించడానికి తెలుగు సినిమా ప్రపంచాన్ని పరిశీలిస్తాము. ఉత్తేజకరమైన మరియు సమాచార సమీక్ష కోసం వేచి ఉండండి. ఈ రోజు పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న ఒక చిత్రం యొక్క సమీక్షను మీకు అందించడానికి మేము సినిమా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాము. మేము పెద్ద స్క్రీన్ పై తాజా బ్లాక్ బస్టర్ ను విడదీస్తున్నప్పుడు ఎత్తులు మరియు దిగువలు, నవ్వు మరియు కన్నీళ్లను అన్వేషించడానికి సిద్ధంగా ఉండండి. కాబట్టి మీ పాప్కార్న్ ని పట్టుకుని స్థిరపడండి, ఎందుకంటే ఇది మీరు మిస్ చేయకూడదనుకునే సమీక్ష అవుతుంది. లపాటా లేడీస్ అనేది జీవితం, ప్రేమ మరియు స్వీయ ఆవిష్కరణ యొక్క సంక్లిష్టతల ద్వారా ప్రేక్షకులను ప్రయాణంలో తీసుకెళ్లే సినిమాటిక్ మాస్టర్ పీస్. ప్రతిభావంతులైన కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశంలోని పురాతన వివాహాల సంప్రదాయాన్ని, హాస్యం, నాటకం మరియు సాంఘిక వ్యాఖ్యానాన్ని యుక్తితో మిళితం చేస్తుంది. భారతీయ సాంప్రదాయ వివాహ ఆచారాలు జరుగుతున్న ఒక చిన్న గ్రామంలో కథ విప్పుతుంది. తన భర్తతో కలిసి తన కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వధువు తన కుటుంబానికి వీడ్కోలు పలికే ఉద్వేగభరితమైన సన్నివేశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఘుంఘట్లో సాంప్రదాయ ముసుగు కప్పబడిన వధువు యొక్క చిత్రం భారతీయ సమాజంలో మహిళలపై ఉంచబడిన సామాజిక అంచనాలు మరియు పరిమితులను సూచిస్తుంది. ఇది అనుసరించే కథనానికి స్వరాన్ని సెట్ చేస్తుంది. ఇద్దరు వధువులు, ఒక్కొక్కరు వేర్వేరు వరుల కోసం ఉద్దేశించబడినప్పుడు, అస్తవ్యస్తమైన రైలు ప్రయాణంలో తమ వైవాహిక ఇళ్లకు మారినట్లు గుర్తించినప్పుడు ప్లాట్లు ఊహించని మలుపు తిరుగుతాయి. మిక్స్ అప్ హాస్య మరియు పదునైన క్షణాల శ్రేణికి దారి తీస్తుంది, ఎందుకంటే వధువులు వారి అయోమయంలో ఉన్న భర్తలతో పాటు వారి కొత్త సంబంధాల యొక్క సంక్లిష్టతలను నావిగేట్ చేస్తారు. లాపటా లేడీస్ ని వేరుగా ఉంచేది దాని యొక్క బలమైన సమిష్టి తారాగణం. ఇందులో ఎక్కువ మంది సాపేక్షంగా తెలియని నటీనటులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ప్రధాన నటుల మధ్య కెమిస్ట్రీ స్పష్టంగా కనిపిస్తుంది. పాత్రల జీవితాలు మరియు పోరాటాలలోకి వీక్షకులను ఆకర్షిస్తుంది. గ్రామీణ, మోఫస్సిల్, ప్రావిన్షియల్ నేపథ్యంలో ఈ చిత్రం యొక్క నేపథ్యం కథనానికి ప్రామాణికతను జోడిస్తుంది. ప్రేక్షకులు పాత్రల ప్రపంచంలో లీనమయ్యేలా చేస్తుంది. మహిళా సాధికారత యొక్క సూక్ష్మ చిత్రం యొక్క బలాలలో ఒకటి. వధువుల పాత్రల ద్వారా ఈ చిత్రం సాంప్రదాయ లింగ పాత్రలు మరియు అంచనాలను సవాలు చేస్తుంది. పితృస్వామ్య సమాజంలో స్వీయ ఆవిష్కరణ మరియు ఏజెన్సీ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. వధువులు తమ గుర్తింపులు మరియు కోరికలను నొక్కి చెప్పడానికి వారిపై పరిమితులు విధించినప్పటికీ ప్రేక్షకులతో లోతుగా ప్రతిధ్వనిస్తుంది. లపాటా లేడీస్ యొక్క మరొక ప్రత్యేకమైన అంశం దాని సూక్ష్మమైన ఇంకా ప్రభావవంతమైన సామాజిక వ్యాఖ్యానం. ఈ చిత్రం సామాజిక నిబంధనలు, కుటుంబ అంచనాలు మరియు సాంప్రదాయిక సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛ కోసం పోరాటం వంటి సమస్యలను ప్రస్తావిస్తుంది. ఈ ఇతివృత్తాలు కథనంలో సజావుగా అల్లడం, కథను సుసంపన్నం చేయడం మరియు పాత్రలకు లోతును జోడించడం. చమత్కారమైన డైలాగ్లు మరియు సిట్యుయేషనల్ కామెడీ ప్రేక్షకులను ఆద్యంతం వినోదభరితంగా ఉంచడంతో సినిమా హాస్యం మరో హైలైట్. హాస్య అంశాలు గంభీరమైన క్షణాలతో సమతుల్యం చేయబడ్డాయి, ఆకర్షణీయంగా మరియు ఆలోచింపజేసే విధంగా కథనాన్ని సృష్టిస్తాయి. ముగింపులో, లపాటా లేడీస్ అనేది ఒక సినిమా రత్నం. దాని కథనానికి, ప్రదర్శనలకు మరియు సామాజిక ఔచిత్యం కోసం జరుపుకోవడానికి అర్హమైనది. అన్ని వయసుల ప్రేక్షకులు తప్పక చూడాల్సిన సినిమా ఇది. మీరు భారతీయ సినిమా అభిమాని అయినా లేదా ఆకట్టుకునే మరియు హృదయపూర్వకమైన కథ కోసం వెతుకుతున్నా, లపాటా లేడీస్ అనేది మిమ్మల్ని ఆకర్షించి లోతుగా కదిలించే చిత్రం. నేను లపాటా లేడీస్ కి 5కి 4.7 రేటింగ్ ఇస్తాను. ఈ రేటింగ్ చిత్రం యొక్క అసాధారణమైన కథనాన్ని, బలమైన ప్రదర్శనలను మరియు ప్రేక్షకులను అలరించే మరియు ప్రేరేపించే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలలో గమన సమస్యలు వంటి కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, మొత్తం మీద ఇది చాలా ప్రశంసలకు అర్హమైన సినిమా. నా వీడియోను చూడటానికి ట్యూన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు సమీక్షను ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను. మరింత ఉత్తేజకరమైన కంటెంట్ కోసం తదుపరిసారి కలుద్దాం.